నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల వేళ అటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరికి వాళ్ళు అభ్యర్థుల్ని బరిలోకి దించారు. మొదటి రెండవ జాబితా అభ్యర్థుల పేర్లు కూడా ఖరారైంది. కానీ కాంగ్రెస్ కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 అభ్యర్థుల పేర్లు మాత్రమే ప్రకటించింది. సో సమయం తక్కువగా ఉంది. మాట్లాడదాం పార్లమెంట్ ఎన్నికల మీద. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సార్, ఇప్పటికే బీజేపీ గెలుపు గుర్రాలని బరిలోకి దించి కొంత ముందంజలో ఉన్నట్టుంది ప్రచారంలో. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఎందుకు ఆలస్యం చేస్తూ ఉందంటే ఏం చెప్తారు? లేదంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. అంటే నేను బీజేపీ కూడా మీరు జాతీయ పార్టీ అనొచ్చు, నేను కాదను. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఎందుకంటే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం తెలంగాణలో ఉంది కాబట్టి ఉండే 17 స్థానాలలో ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా 14 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది సరిగా చేసుకుంటే. ఆ ప్రకారంగా క్యాండిడేట్స్ చాలా చక్కగా సర్వే నిర్వహించి కార్యకర్తల యొక్క అభిప్రాయాలు మనోభిప్రాయాలు తీసుకొని ఆ మాదిరిగా రిపోర్ట్స్ హైకమాండ్కి అందించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. 4 సీట్లు ప్రకటించారు. ఒక 7 సీట్లకు దాదాపుగా అభ్యర్థులు ఖరారు అయినట్టుగా కూడా మనం ఈరోజు పత్రికల్లో చదువుతూ ఉన్నాం. ఇంకా మిగిలిపోయిన ఇంకొక 5-6 సీట్లు ఉంటాయి. ఈ 2-3 రోజుల్లో 21 నాడు ఏదో ఉంటుంది CSNR, లేకపోతే ఇంకో రోజు తర్వాత ఉండొచ్చు, అది కూడా ప్రకటిస్తారు. మనకు కూడా మే 13కి ఎలక్షన్ ఉంది కాబట్టి మనకు కావాల్సినటువంటి సమయం ఉంది మన దగ్గర ప్రచారం చేసుకోవడానికి. తప్పకుండా ఒక మంచి ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ పోతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఉండేటువంటి అందరు మంత్రులు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడా పొరపచ్చాల్లో భేదాభిప్రాయాలు లేవు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఏ మాదిరి గెలిచిందో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు గెలుస్తుందనేటువంటి నమ్మకం మా అందరికి కూడా ఉంది. చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. సో మొన్నటి వరకు అవినీతి పరులు, దొంగలు అన్నటువంటి నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకొని వాళ్ళకు ఎంపీ టికెట్లు ఇస్తుందంటూ కొంత ప్రచారం జరుగుతున్నది. దీనికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతారు పార్టీ నాయకులు? అంటే ఇప్పుడు అంత లోతుగా నేను పోతే బాగుండదేమో. అంటే గెలిపే ప్రధానంగా పోతున్నారు కాబట్టి అన్ని విషయాలని పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల్ని ఈరోజు వెతికి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. అందుకని ఆ గెలుపు ఇవాళ అవసరం ఉందనే ఉద్దేశంతో పోతా ఉంది తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి ఇవాళ మీకు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ గెలుపు గుర్రాల గురించి కాంగ్రెస్ పార్టీ వెతుకుతూ ఉంది. కానీ పార్టీలో ఎంతో కాలంగా పనిచేస్తున్న కార్యకర్తలని, నాయకులను నిర్లక్ష్యం చేయొద్దని నామినేటెడ్ పోస్టులను కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు NSC అధ్యక్షునికి ఒక పోస్ట్ వచ్చింది. యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శికి ఓ రాజ్యసభ వచ్చింది చిన్న వయసులోనే. అదే ప్రకారంగా రేణుకా చౌదరి గారు కానీ, దాని తర్వాత ఇంకా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కార్పొరేషన్ కూడా 30 మందికి కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఇంకోరికి ఇవ్వాలి. ఆ ప్రకారంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకు మంచి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది.